నా పేరు చంద్రపాటి శిల్పా శర్మ. నేను న్యాయవాదిగా గత 17 సంవత్సరాల నుంచి మంచిర్యాల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను న్యాయవాది మరియు సెంట్రల్ గవర్నమెంట్ నోటరీ కూడా ఉంది. అలాగే కొన్ని బ్యాంక్స్ కి లీగల్ అడ్వైజర్ గా ఉన్నాను. ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా లీగల్ అడ్వైజర్ గా ఉన్నాను. ప్రామిసరీ నోట్లు ఏమైతే ఉన్నాయో ఈ ప్రామిసరీ నోట్స్ చాలా మంది అగ్రిమెంట్స్ రాసుకుంటున్నారు, ప్రామిసరీ నోట్స్ రాసుకుంటున్నారు. మేము ఇంత అప్పు తీసుకుంటున్నాం, ఇంత పర్సెంటేజ్ అప్పు తీసుకుంటున్నాం అని ప్రామిసరీ నోట్ వాడకుండా బాండ్ పేపర్లు, తెల్ల పేపర్లు వాడుతున్నారు. సరే, తెల్ల పేపర్ మీద టికెట్ వేసి రెవెన్యూ స్టాంప్ వేసి కూడా అట్లా తీసుకోవచ్చు. కాకపోతే మనము 10 రూపాయలు మనం బయటకు పోతాం, 10 రూపాయలు కొన్న వస్తువుకి అదే మనం ఒక 10 రూపాయలకు వెళ్ళి ఏదైనా ఒక వస్తువు తీసుకుందాం అనుకున్నాం, అదే వస్తువు 100 రూపాయలు కూడా ఉంటుంది. కాకపోతే క్వాలిటీ అనేది ఉంటుంది కదా. అట్లాగే మన ఇప్పుడు చట్టంలో కూడా తెల్ల పేపర్ మీద రాసుకునే దానికంటే, బాండ్ పేపర్ మీద రాసుకునే దానికంటే ఈ ప్రామిసరీ నోట్ అనేది ఉన్నది. ప్రామిసరీ నోట్ అంటే ప్రామిస్ చేస్తున్నట్టు, నేను ఇప్పుడు నువ్వు నాకు ఇంత అప్పిస్తున్నావు, నేను ఒట్టి వేసి నేను ఈ కాలంలో నీకు నేను చెల్లిస్తా. నువ్వు నాకు ఉదాహరణకి నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చినావు, సరే నాకు నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినావు, బ్యాంకులో నువ్వు అదే 1,00,000 రూపాయలు నువ్వు బ్యాంకులో వేసుకుంటే నీకు వడ్డీ వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఆ వడ్డీని ఎంతో కొంత నాకు మార్కెట్ వాల్యూ ప్రకారం 2% అనేది కంపల్సరీగా 2% ప్రామిసరీ నోట్ మీద ఇంట్రెస్ట్ అనేది వేస్తారు. అట్లా ప్రామిసరీ నోట్ వ్యాలిడిటీ వచ్చేసి 3 years అనేది ఉంటుంది. 3 years లో కనుక అప్పు తీసుకున్న వ్యక్తి అప్పిచ్చిన వ్యక్తికి సకాలంలో 3 సంవత్సరాల లోపు ఇవ్వకపోతే కనుక 3 సంవత్సరాలు అప్పు ఇచ్చిన వ్యక్తి 3 సంవత్సరాలు ఆగకుండా, అంటే 2.5 సంవత్సరాలు ఆగి అప్పుడు తర్వాత ఒక 6 నెలలు ఉందన్నప్పుడు లీగల్ నోటీస్, దీనికి కూడా ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఒకటి ఏంటంటే లీగల్ నోటీస్ పంపించిన తర్వాత, అంటే నేను నీకు ఇంత అప్పు ఇచ్చాను, ఉదాహరణ 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చాను, తర్వాత నువ్వు ఈ రోజు ఇస్తా అని చెప్పేసి అన్నావు, ఇవ్వలేదు అని చెప్పేసి లాయర్ నుంచి లీగల్ నోటీస్ పంపిస్తాం. తర్వాత జవాబు ఇవ్వాలి, 15 రోజులకు ఒక టైం ఉంటుంది. 15 రోజుల టైం తర్వాత జవాబు ఇవ్వకపోతే కనుక డైరెక్ట్ ఆ కోర్టులో కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే చెక్ కూడా 3 months, ప్రామిసరీ నోట్ 3 years 3 సంవత్సరాలు అయితే చెక్ 3 నెలలు మాత్రమే ఉంటుంది. ఒకవేళ 3 నెలలు కాకపోతే చెక్ బౌన్స్ చేసి కోర్టులో ఇస్తే కనుక బ్యాంక్ స్టేట్మెంట్, ఒకవేళ బ్యాంకులో పైసలు ఉంటా కనుక డబ్బులు మనం ఇచ్చిన అప్పు మనకి వస్తాయి ఆ చెక్ తో బేస్ చేసుకొని. లేదు బ్యాంకులో నిల్లు డబ్బులు ఉన్నాయి అంటూ కనుక ఆ చెక్ అనేది బౌన్స్ అవుతుంది. ఆ బౌన్స్ తో పాటు బ్యాంకు వారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్ తీసుకొని మరలా ఆ లాయర్ దగ్గరికి పోతే లీగల్ నోటీస్ అనేది పంపించి కోర్టులో కేసు వేయడం జరుగుతుంది. సింగరేణి ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక కేసు వేసుకున్న తర్వాత క్యాసారీ అటాచ్మెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయీస్ బయట వ్యాపారం చేసుకుంటున్నారు, చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు, లేకపోతే ఏదో ఇంట్లో ఇవి చేసుకుంటున్నారు, వాళ్ళకు గవర్నమెంట్ నుంచి కానీ సింగరేణి జాబ్ నుంచి కానీ వాటిలో ఉన్నాయి కాంట్రాక్ట్ బేస్ వర్కర్లు అనుకుంటే కనుక వాళ్ళకి ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ ఇస్తే ఆ ప్రాపర్టీ బేస్ చేసుకొని కోర్టులో ఈపీ ఫైల్ చేసుకోవచ్చు. ఈపీ ఫైల్ చేసుకున్న తర్వాత కోర్టే వాళ్ళకున్న ఎవరైతే అప్పు తీసుకున్న వారి ఆస్తి నుంచి ఏవైతే ఉందో ఆ ఆస్తి వేలం వేస్తూ వీతనికి అప్పు ఇచ్చిన వాళ్ళకి ఎంతైతే ఇవ్వాలో ఆ వడ్డీ కూడా కోర్టు లెక్క చేసి అప్పు తీసుకున్న వ్యక్తి ఆస్తి నుంచి వేలం వేసి కోర్టే ఇప్పిస్తుంది.